పోలీస్ డిపార్ట్మెంట్ అర్థమైందా? చూసుకో. ఏం చేసినా ఎంత ఐడి కార్డా? ఐడి కార్డు. మీరు ఏం చేస్తారో చేసుకోరా బై. మీరు ఏం చేస్తారో చేసుకోరా బై. ఎవరికి ఇప్పుడు చెప్పుకోండి చేసుకోండి. ఎవరికి ఏం భయపడ నేను ఎవరికి ఏం పంపాలో అట్లా పంపిస్తాను అయిందా? పద్ధతిగా మేడం అని మాట్లాడుతున్నాను. అది వాడిని సపోర్ట్ చేస్తారు కదా మీరు. అయితే రవ్వకి అయితే ఇప్పుడు ఏం కావాలి మీకు? ఏం కావాలి? వాడు కావాలి నాకు. నా జాబ్ అయినా మీకు ఫరపడదు. జాబ్ పోయినా కూడా ఫరపడదు. నాకు జాబ్ ఇంపార్టెంట్ కాదు నాకు. మనోడు ఇంపార్టెంట్. అవును. అలా మనల్ని పెళ్లి చేసుకున్న వల్ల మీతో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉందా? ఇది అది మాట అని చెప్పు. ఇది అసలు మాట అని చెప్పాల్సింది ఇది అని చెప్పు. నాతో ఉండాలి. సో ఫస్ట్ టైం నేను అర్జున్ వ్లాగ్స్లో నా సబ్స్క్రైబర్స్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఏంది అంటే 7 days స్ట్రైక్ పడడంతో నా ఛానల్లో ఎటువంటి కంటెంట్ ఎటువంటి కేసులు నేను చేయకపోవడంతో ఏమైపోయిందంటే ఈ 7 days రెవెన్యూ అనేది చాలా పడిపోయింది. ఛానల్ కూడా చాలా పడిపోయింది. సో నా కింద దగ్గర ఒక 5 మంది అయితే వర్క్ చేస్తారు. సో వాళ్ళందరికీ శాలరీ ఇచ్చుకోని పరిస్థితి కూడా అయిపోయింది ఈ ఒక్క మంత్. సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నా అర్జున్ వ్లాగ్ సబ్స్క్రైబర్స్, సో పక్కడిక్కడ స్కానర్ వేస్తున్నాను, కింద బ్యాంక్ డీటెయిల్స్ కూడా వేస్తున్నాను. సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా అంటే ఇంకా నేను బలవంతం ఏం లేదు, మీ ఇష్టం, మీకు తోచినంత ఎంత అయితే అంత హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో పరిస్థితి చాలా బ్యాడ్ ఉంది. సో పక్కన స్కానర్ వేసిన. సో వీలైతే దయచేసి మీకు తోచినంత హెల్ప్ చేయండి ప్లీజ్. అంటున్నా నేను. నాకు వాటర్ వద్దు, నువ్వు నటించక అవన్నీ చెప్పొద్దు అర్థమైందా? అవన్నీ చెప్పకు నాకు. ఏం నటిస్తున్నా పద్మ? ఇదే నా రూమ్. అది నీ రూమ్ అయితే ఇట్లా ఉంటుందా అంటున్నా. కనీసం బియ్యం లేవు, ఏం లేవు అసలు. అవును పద్మ, ర్యాపిడో చేస్తున్నా, బయటనే తింటున్నా కదా. ఎంత ర్యాపిడో చేసుకున్నా ఇది నా బెడ్, బయట తినొస్తున్నా, నేనే పడుకుంటున్నా. అదే చెప్పేది ఉంటావా? ఎంత ర్యాపిడో వేసుకున్నా మినిమం ఒక నెలకి 20,000 వస్తాయి. చిన్న గ్యాస్ బండ్ అయినా వస్తుంది, నీకు రైస్ అయినా వస్తుంది అర్థమైందా? బెడ్లంతా మాత్రం నేను ఎట్లా అనుకుంటున్నావు? అది కాదు పద్మ, ఇది పోనీ చెప్పు. ఫొటోస్ అయితే నేనైతే ఫోటో డిలీట్ చెయ్యను, నేను అస్సలు చెయ్యను. చెయ్యను అవన్నీ. నాకు ఎక్కువ అర్థమైందా? అవన్నీ చెప్పకు నాకు. ఇది రూమ్ చెయ్య, నన్ను తీసుకొచ్చిన అంత మాత్రం నేను చెయ్యను అర్థమైందా? చెయ్యాలనుకో చెయ్య. నేను నాకు ఏమని చెప్పినా కాదు పద్మ. ఓకే చెప్పినా, నువ్వు అన్నది చేద్దామని చెప్పిన ఆల్రెడీ. నువ్వు అంటే ఇష్టమనే కదా ఇక్కడ దాకా పిలిచింది. అదే రమేష్, ఏం చేద్దామని అసలు ఏమనుకుంటా నా గురించి అసలు? నేనేమనుకుంటా పద్మ, కదా అయితే డిలీట్ చేయి పద్మ. రమేష్ అసలు ప్లీజ్ పద్మ, దండం పెడతా, కాలు మొక్కుతా. నేను చెప్తాను పద్మ. 2 years నాకు 2 సంవత్సరాలు గ్యారంటీ అర్థమైందా? నాకు 2 సంవత్సరాలు నాతో ప్రూఫ్ ఉన్నప్పుడు నేను అప్పుడు చేస్తా. ఇస్తా పద్మ, నేనేమంటున్నా ఇస్తాను కదా ఇక్కడ దాకా పిలిచింది నేను. అట్లా కాదు పద్మ, ఇక్కడ దాకా పిలిచింది దేనికి పిలిచినా? అదే ఇస్తానే కదా నీకు పిలిచింది ఇక్కడ దాకా. నేను చెయ్యనప్పుడు చెయ్యి అర్థమైందా? నేను చెయ్యనప్పుడు చెయ్యి పద్మ. నాతో డ్రామాలు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినా పద్మ, నేను ఉంటానే తీసుకొచ్చిన ఇక్కడ దాకా. అవన్నీ టాపిక్ దిగాక అర్థమైందా? ఉంటా అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పద్మ. నేను ఉంటంత మాత్రం ఎట్లా డిలేస్ అనుకున్నావు? డిలేట్ చేయి పద్మ. నేను చెయ్యనప్పుడు 2 సంవత్సరాలు గ్యారంటీ, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తా పద్మ. నువ్వు ఏదంటే అది చెప్తా నేను, అట్లేం లేదు. నీకు లైఫ్ లో నీకు ఏదంటే అది నేను అవన్నీ నాకు నేను దిగేటప్పుడు దిగా. నీకు ఇప్పుడు ఏం కావాలి? నువ్వు నాకు గ్యారంటీ, నాతో ఉంటాడు. నాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా. డిలీట్ చేయి. నువ్వు డిలీట్ చేసి చెప్పలేవు. నువ్వు ఫోను PS లో ఉంటావు. నువ్వు ఎవరెవరికో ఫోటోలు షేర్ చేయాల్సి ఉంటది ఏదైనా నీకు వచ్చిన కేసులలో. అవునా? సరే ఏదో వీడియోలు పోయినాయి అనుకో, అప్పుడు అదే కదా చెప్పలేం కదా. అందుకని డిలీట్ చేయి పద్మ. ఏం చెప్తున్నా నేను చేస్తా. తీసుకొచ్చి అందుకే డ్రామాలు చేస్తున్నాను. ఏం తీసుకొచ్చినావు అంటున్నా? కాదు పద్మ, అసలు నువ్వు వీడియో ఎందుకు తీసినావు ఆ రోజు? నువ్వు ఇట్లా డ్రామాలు వేసావు నాకు తెలుసు అర్థమైందా? నాకు తెలియకుండా వీడియోలు ఎట్లా పెడతావు, ఎట్లా తీసినావు?
వీడియో తీసి ఇప్పుడు ఇస్తాను ప్రతిసారి ఇస్తూ ఉంటాను. నువ్వు అట్లా చేసావు అనుకున్నావు. నేను అదే వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి మొత్తానికి అయితే ఇట్లా చేసేద్దామని చూసినావు. నాకు అలాంటి అంతేనా? అలాంటి మోసాలు ఉంటారు నాకు అర్థమవుతాయి కాబట్టి చేస్తాను. ఏం మోసం ఏం చేసినావు? అలా బలవంతం నీదే ఉంది కదా పద్మ, ఆ వీడియో తీసిన దాంట్లో నీ బలవంతం బట్టే కదా నేను చేసింది. లేకపోతే నేనెందుకు చేస్తా? బలవంతం చేస్తే నువ్వు వచ్చేస్తావా? అదే నేనెందుకు చేస్తా? నీ బలవంతం చేయబట్టే కదా నేను ఇట్లా చేసింది. నేను ఇట్లా ప్రారంభించి చెప్పినా నీకు రమ్మన్నావు కదా ఆల్రెడీ. నువ్వు రమ్మన్నది నేను వచ్చి మాట్లాడుతుంటే నువ్వే అక్కడిక్కడ చేసినావు. ఇట్లా పాయింట్ తీసేయడం అది ఇది ఏంటిది అసలు? నువ్వు గెద్దామంటే సన్నగా ఉన్నావు, అవునా? ఏమన్నా అవుతుందని ప్రాబ్లం వల్ల. అయినా నువ్వు బలవంతం చేసిందే కదా ఇదంతా. నువ్వు బయట పెట్టినా కానీ నీకే పేరు వస్తుంది, నాకేం రాదు. అర్థమవుతుందా? నీకే పేరు వస్తుంది, నాకేం రాదు. మరి ఏం చెప్పాలి? చెప్పకు నాకు అవన్నీ చెప్పకు. నేను డిలీట్ చేయాలి రమేష్. చెయ్యి పద్మా, డిలీట్ చెయ్యి. కాలు మొక్క నీకు దండం పెడతా. చెప్పింది చేస్తాను అర్థమైందా? చెప్పింది చేస్తాను. ఏది ముఖ్యం డిలీట్ చెయ్యా, అది అర్థం చేసుకో. ఎందుకు అలా చేసుకున్నావు? నువ్వు ఎట్లా చేసినా నేను చెయ్యను. నువ్వు ఎప్పుడు ఎక్కువ నేను ఎట్లా ఇరికా నాకు ఇరికి అర్థమైందా? ఎట్లా నాకు మొత్తం ఉన్నాయి, ప్రూఫ్స్ సహా ఉన్నాయి. ఎవరికి ఎట్లా పెట్టాలో అట్లా పెడతా. అర్థమైందా? నా భర్త చనిపోయిండు, నేను నీతో ఉన్నాగా అర్థం చేసుకో. నీ వల్లనే నా భర్త చనిపోయిండు. కాలు మొత్తం పద్మా, డిలీట్ చేయబోతున్నా. దండం పెడతా పద్మా. చెయ్యి పద్మా, డిలీట్ చేయి కదా పద్మా. నా భర్త నీ వల్ల చనిపోయాడు. నీ భర్తకు హార్ట్ అటాక్ వస్తే నేనేం చేస్తా? నీతో ఉందామనే కదా, రిలేషన్షిప్ ఉందామనే కదా. ప్లీజ్ పద్మా, డిలీట్ చేయి పద్మా. ఫొటోస్ వీడియోస్ ఫొటోస్ అన్ని కాలు మొత్త పద్మా. ప్లీజ్ పద్మా, చెయ్యి పద్మా, డిలీట్ చేయి పద్మా. నీ వల్ల నా భర్త చనిపోయాడు. చెయ్యను. నీ భర్తకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నేనేం చేస్తా పద్మా? నేను ఇట్లా చంపినా? నీతో ఉందామని కదా, లైఫ్ లాంగ్ ఉందామని కదా నాకు అట్లా ఉంది. నీతో తప్పు చేసిన నేను. ఏం రమేష్, ఏం చేద్దామని చూస్తున్నాను? ఇలా ఏ పద్మా? చెయ్యను రమేష్, చెయ్యను నేను. ఇలా ఏ పద్మా? నేను ఏమంటున్నా, నీకు లైఫ్ లాంగ్ ఉంటా, నీతో ఉంటా. నాకు అవన్నీ చెప్పక రమేష్. డోర్ ఎవరు మీరు అంటున్నారు? ఎవరు మీరు? డోర్లు ఎందుకు వేస్తారు మీరు? డోర్లు ఎందుకు వేస్తారు? ఏంది ప్రాబ్లం ఏంది? నువ్వు ఎందుకు వచ్చి మీరు ఎవరు? మీరు కాదు మేడం. ఓకే మేడం, మేము ఎవరం అనేది చెప్తాం మేడం. మీరెవరు? మీరు ఎవరు ఫస్ట్ మీరు చెప్తే నాకు ఇస్తాయి కదా. నేను చెప్తాను మేడం. చెప్పండి. ఆయన అడగండి, ఎవరో చెప్తారు. ఎవరు మీరు రమేష్? వీళ్ళెవరు? బ్రదర్ అన్న అంటే ఎవరు తీసుకొచ్చినాము? కాదు మేడం, ఒకటి నాకు చెప్పండి. ఏందమ్మా చెప్పు, ప్రాబ్లం ఏంది అసలు? ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు అని. మా ఫ్రెండ్ ఆయన, అంటే మా ఫ్రెండ్ అంటే మా తమ్ముడు అంటాడు. అసలు ఏంది అసలు ఇష్యూ ఏంది చెప్పండి. నేను ఎవరు అనుకుంటారు మీరు? ఎవరు మీరు? ఎవరైతే మాకు నేను పోలీస్ డిపార్ట్మెంట్ అదేనా, చూసుకో. ఎంత ఐడి కార్డా? ఐడి కార్డు. సరే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సరే, ఓకే డిపార్ట్మెంట్ అయ్యవచ్చు. ప్రాబ్లం ఏంది అసలు? ఏమన్నాడు మా వాడు? ఏం చేసిండు అసలు? నాతోనే ఫిజికల్ మొత్తం కలిసిండు. నా భర్త చనిపోయింది తన వల్ల. ఏం చేయలేకు. అతని వల్ల అంటే అతను చంపేసిండా? అది మొత్తం ఉండే కదా మా ఆయన అవన్నీ చూడలేకనే అతను టార్చర్ కదా. అంటే మీ ఆయన కంటే ముందు నుంచే ఉన్నాడు ఆయన నీతో? అంటే ఆయన ఉన్నప్పుడే ఉన్నాడా? చదువుకునే క్లాస్మేట్ కదా మేము. అదే క్లాస్మేట్స్ అయితే మరి మీ ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చేసినావు ఈయనతో? మరి అది అట్లా వచ్చేసిన ఆలోచన. ఎట్లా వచ్చింది ఆలోచన? నాకు ఇష్టం అయిపోయింది కదా. మరి మీ ఆయన ఉన్నాడు కదా, మరి మీ ఆయన ఉన్నప్పుడు ఏమైంది మరి ఈ ఆలోచన? వాడు నాకు ఇష్టపడి తప్పు చేసినా కానీ నేను అట్లా అంటే వాడికి అట్లా ఉండి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వాడు. ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు? ఈయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అవును. ఏమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటే? ఈయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి హస్బెండ్ నేను పెళ్ళంటుందిరా ఆమె. అంటే ఈయన అంతేనా మేడం? అంటే ఇప్పుడు అలా మర్డర్ చేసుకుంటుండు. ఇప్పుడు నాలా చేసుకోవచ్చు కావాలి అది కదా. అంటే నాకు అర్థం కాలేదు. అంటే మేము అర్థం చేసుకుంటానంటే అంటే నేను మిమ్మల్ని లవ్ చేసిండు ఆయన? ఇప్పుడు లవ్ చేయకపోయినా ఏం చేయకపోయినా ఏదైనా చేసినా కదా అది తప్పే కదా. ఎవరు? ఆయన బలవంతం చేసినా మీరు బలవంతం చేసినా? ఇప్పుడు నీ బలవంతం చేసిన తర్వాత కమిటీ అవ్వదు కదా. అలా మడుతున్నప్పుడు అలా మడతో తప్పేయాలి కానీ మన నాతో ఎందుకు ఉంటుంది మరి? నాతో ఆయన ఫీలింగ్స్ లేదు, నాతో ఎట్లా తప్పు చేసిన అంటున్నా. ఆయన తప్పు చేసిండు అని అంటారు, అంతేనా మీరు? ఆయనే తప్పు చేసిండు, మీరు ఏం చేయలేదు. ఆయన తప్పు నా తప్పు ఉంది కదా, కానీ ఆయనకు ఉన్నదని నువ్వే చేసినావా తప్పు? నువ్వే చేసినావా? చెప్పు బ్రో, నోరిప్పి చెప్పు. నువ్వు చేసినావు తప్పు? ఆమె బలవంతం పెట్టింది బ్రో. అసలు ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంది? పిలిచింది అసలు ఎవరు?
ఫస్ట్ ఫ్రెండ్, నా 10th క్లాస్ ఫ్రెండ్. ఓకే. ఊర్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చేసింది. వస్తే నేను అప్పుడు గుర్తుపట్టి ఇట్లా పద్మ నువ్వా అని చెప్పి స్టోరీ మాట్లాడితే తెలవాలి కదా ఏమైంది మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఏమైంది, నెంబర్ ఎక్స్చేంజ్ అయిపోయింది. నెంబర్ తీసుకున్నది తను. నెంబర్ తీసుకొని కాల్ చేసింది ఒకరోజు. కాల్ చేస్తే గెట్ టుగెదర్ ఇట్లా కలుద్దాం మన ఫ్రెండ్స్ అందరం అట్లా ఇట్లా అన్నది ఫ్లోలో. సరే అని చెప్పేసి నేనేమన్నా చెప్పినా, నేను ఆల్రెడీ అన్నా ఓకే కలుద్దాం అది అని చెప్పిన. మళ్ళా ఒకరోజు మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చేసి డైరెక్ట్ కలుద్దాం మన ఇద్దరం అట్లా ఇట్లా నా రూమ్కి వచ్చి అది ఇది అని చెప్పి మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నేనేం చేసిన, వెళ్ళిపోయిన ఫ్లోలో. రమ్మన్నది కదా మాట్లాడదామని అన్నది. మాట్లాడదామని నేను పోయినా. నేను తాగేసి ఉండే లైట్ గా. ఆ రోజు నేను తాగేసి ఉండే, ఆమె ఫోన్ చేస్తుందని కూడా నాకు తెలియదు, నేను పోతాను కూడా నాకు తెలియదు అసలు. ఆమె ఫోన్ నాకెందుకు చేస్తారు అసలు అనుకున్నా. నేను తాగేసి ఉన్నా, నువ్వు ఫోన్ చేసింది, నేను వెళ్ళిపోయిన ఫ్లోర్. హస్బెండ్ ఉండే అప్పటికి? అలా హస్బెండ్ లేడు, చచ్చిపోయాడు. అంటే నీకంటే ముందే చనిపోయాడు. ఈమెమంటుంది, నువ్వు అవన్నీ చేసినవి చూసి వాళ్ళ హస్బెండ్ ఆమె కదలుతుంది. అదే ఇది అక్కడ పెట్టిద్దామని. ఏం చేద్దామనమ్మా, ఏం చేద్దామని ఇప్పుడు ఏమేమి కదలుతున్నావు నువ్వు? మీరేనా రాబాయ్ నాకు ఇవన్నీ చేస్తుండే? రాబాయ్ రాబాయ్ అంటే నేను ఎందుకంటూ రాబాయ్ మేము అత్తనే మాట్లాడదాం అక్కడ మాట్లాడుతున్నాం. మేడము అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు. వాడిని చేసింది తప్ప మంచిదా? ఏం చేసిండు ఆయన? అన్నతో తప్పు చేసిండు కాబట్టి అదే ఏం చేసిండమ్మా, ఏం చేసిండు? ఫిజికల్ గా కలిసిండు కదా. ఎందుకు కలిసిండు? మీరు బలవంతం చేయబట్టే కలిసిండు కదా. బలవంతం చేసి కలిసిండు లేకపోతే మీరు ఎందుకు చెప్తున్నారు? నాకు అర్థమైతలేదు మీరు. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, పద్ధతిగా మేడం అని మాట్లాడుతున్నారు. మీరున్న ప్రొఫెషన్ కి ఒక నిమిషం ఆగండి. మీరున్న ప్రొఫెషన్ కి నేను మేడం అని మాట్లాడుతున్నాను. మీరు కూడా మీ ప్రొఫెషన్ కి అది వాళ్ళని సపోర్ట్ చేస్తారు కదా మీరు. అయితే రబ్బీకి నేను ఒక ఆడపిల్లని కదా, అది మీరు ఆ స్థానంలో మీరు ఆలోచిస్తే మీకు సరే మాట్లాడమ్మా. సరే నువ్వు రవయ్యను వాడుకోవాలి దేడుకోవాలి మేము ఏం చేయాలని చేస్తాం. కానీ చెప్పండి అయితే ఏంటి, సపోర్ట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు నా లైఫ్ ఇట్లా ఖరాబ్ కావాలా? ఖరాబ్ కావాలంటే ఎందుకు ఖరాబ్ అయింది నీ లైఫ్ చెప్పు ఫస్ట్. ఇప్పుడు నా తోటి ఇవన్నీ తప్పు చేసినాక అలా మర్దలు చేసుకుంటా అంటే నేను ఎట్లా ఒప్పుకోవాలంటున్నా? ఫస్ట్ మీతో ఆయనే తప్పు చేసి నాతో వాడితో కానీ 10 మందితో నేను చేయగల నేను. అయితే ఇప్పుడు ఏం కావాలి మీకు? ఏం కావాలి? వాడు కావాలి నాకు. మీకు ఆల్రెడీ హస్బెండ్ ఉండే కదా. మన హస్బెండ్ చనిపోయాడు కదా, నేను అట్లా చేయను కదా. నేను వీరి వాళ్ళనే అది చనిపోయాడు. తప్పు మాట్లాడుతున్నారు మీరు, అర్థమవుతుందా? ఫస్ట్ నాకు వాడు కాలేజ్ స్టూడెంట్. వాడు నాకు కాలేజా స్కూలా? స్కూల్ నుంచి స్టార్ట్. వాడు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి అవన్నీ స్టార్ట్ అయ్యి నేను వాడితో ఇష్టపడి నేను అట్లా చేసిన. నేను రావడం అవసరమా? తాగి 90కి రావడం అవసరమా? రారా మాట్లాడదామని చెప్పిన. నేను నా పరిస్థితి అని చెప్పి నార్మల్ గా మాట్లాడితే వాడు కమిట్ అయ్యి వాడు నాతో తప్పు చేసిన. వాడు నువ్వు టెంప్ట్ చేస్తున్నా టెంప్ట్ చేస్తే కాదు, ఇట్లా చేతి పట్టుకుని ఇట్లా టెంప్ట్ చేసినట్టేనా? చేతిలో పట్టుకోలేదు. ఎక్కడిక్కడ టచ్ చేసింది, చెట్టు పట్టుకొని లాగడం, బట్టలు ఇప్పేస్తున్నది. అయితే మీరు ఎంత బట్టలు ఇప్పేసినా నువ్వు ఇష్టం లేనప్పుడైతే నా దగ్గర చేయొద్దు. సరే ఇప్పుడు ఇష్టం లేదు ఆయనకి, రత్న నూకి పడేసిండు. సూనికి మీరు ఎట్లున్నారు? గిత్తో వలిగింది. అప్పుడు మా మీద వాడి మీద కదా కేసు పెట్టేది నువ్వు. కానీ నేను దొబ్బలేను. కానీ ఆటోమేటిక్ మావాడు మిమ్మల్ని దొబ్బేస్తే సరే. ఇప్పుడు ఆ విశేషం కరెక్టే. ఇప్పుడు ఆటోమేటిక్ నాకే వచ్చేసింది కదా, ఆలోచన వచ్చేసింది. వాటితో తీసుకెళ్ళి కలుద్దామని నేను అనుకున్నా కదా. వాడి ఇష్టం కాబట్టి ఇష్టం కానీ నువ్వు అందులో చేద్దామని చెప్పమ్మా. చెప్పు చెప్పు చెప్పు. బయట పడ్డది చెప్పు. ఏం చేస్తారో చేసుకోరా భయ్. ఎవరికి ఇప్పుడు చెప్పుకోండి. ఎవరికి ఏం భయపడ. నేను
ఎవరికి ఏం పంపాలో అట్లా పంపిస్తాను కదా. అంటే ఇప్పుడు ఎవరు పంపిస్తావు? ఎవరికి ఒకరు పంపిస్తా. అచ్చా, అంటే రికార్డ్ చేసింది మీరు రికార్డ్ చేసారు కదా చేసినప్పుడు? ఇప్పుడు చేస్తున్నాను నేను. చేస్తున్నాను ఏమేమి అంటారు అవన్నీ నీ రికార్డింగ్ ఆల్రెడీ ఉన్నాయి. పెట్టుకోండి. మీరు నాకు సపోర్ట్, ఒక ఆడపిల్లలు సపోర్ట్ చేయాలి. మీరు మొగోళ్ళు నుండి మీరంతా మీరు సపోర్ట్ చేసుకుంటుంది రాదు. మీరు వాళ్ళు ఉన్నారా మీరు అసలు సపోర్ట్ చేసుకుంటాం. మరి ఒక అమ్మాయికు నేను పిలిచి సరే తాగుండేమో మావాడు. ఎంత తాగినాను మా రోజు రంపని చేస్తా కదా, ఒక చిన్న 90 వేసి ఉన్నప్పుడు ఉంటాయి కదా, ఒక చిన్న 90 వేసి పడుకుందాం అనుకున్నా. అప్పుడు మేము ఏం చేసింది, అదే రోజు ఫోన్ చేసింది. అప్పుడే ఫోన్ చేసింది. ఇప్పుడు ఏందమ్మా మీకు ఏంది, మీ ప్రాబ్లం ఏంది అసలు? మీకు ఏం కావాలి? మీకు ఏం కావాలి చెప్పండి. ఆయన మీకు కావాలి. ఆయన ఆల్రెడీ వాళ్ళ మరదలతో పెళ్లి ఫిక్స్ అయ్యారు. అయినప్పుడు నాతో ఎట్లా ఉంటాడు మీరు బలవంతం చేసిరు కాబట్టి ఉన్నాడు. అబ్బా నేను రేపు చేసిన చెప్పకపోతే చెప్తే అయిపోతున్నాయి. ఎక్కువ మాట్లాడుతూ మొగలు సపోర్ట్ మాట్లాడుతున్నారు. నా సపోర్ట్ అయితే ఎవరు సపోర్ట్ నేను ఏం మాట్లాడాలి? ముగ్గురు ఇరికిస్తాను. ఏమని ఇరికిస్తారు? ఎట్లా అంటే ఇరికిస్తాం. మీరు ఇద్దరు నాకు ఏదో చేయాలని చూస్తున్నాను. చేయొచ్చు, అట్లా చేయొచ్చు. మూతికి ఏదైనా ఏదైనా వేసుకోవచ్చు కదా. బయట ఎట్లా జరుగుతుంది? మరి A1 A2 A3 మీరు ఇద్దరు కంప్లీట్ ఇస్తారు. చేతులు మూసి రేపు చేస్తారు కదా. మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, మరి మీరు రికార్డింగ్ కాదు మీరు కూడా వినిపిస్తారు కదా. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. మీరు ఏమన్నారు? అది బంద్ చేస్తుంటారు కదా. నేను మధ్యలో అట్లా అనుకుంటారు. నా అరే అంటే ఆ రికార్డింగ్ కట్ చేస్తారు, మన రికార్డింగ్ పెట్టుకుంటారు. నా రికార్డింగ్ బంద్ చేస్తా, నీ రికార్డింగ్ పెట్టుకుంటా కదా. అంటే అనుకుంటారు మీరు. మీకే ఉంది మొగలు కాబట్టి తెలుగు. సరే అమ్మా మీకు ఏంది, ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంతేనా? నాతో లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ ఉండాలి. సరే పెళ్లి చేసుకోవాలి. సరే నాతో ఉండాలి కదా. వాళ్ళ మాటలు అన్నప్పుడు వాళ్ళ మాటలు సపోర్ట్ చేస్తారు. కానీ లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోవాలి. మీతో ఫిజికల్ రిలేషన్ ఉండాలి. ఫిజికల్ గా ఉండాలి. ఇది మాట అని చెప్పాలి. ఇది అసలు మాట అని చెప్పాల్సింది ఇది అని చెప్పాలి. ఫిజికల్ నాతో ఉండాలి కాదు ఒక మాట. ఆయననే ఎందుకు? సరే వేరే ఊళ్ళనే చేసుకుంటే నాకు నమ్మకం లేదు వేరే వాళ్ళ మీద. ఇప్పుడు ఒక మాట మేడం, మీరు ఈ వృత్తిలో ఉన్నారు, మీరు చేయడం కరెక్టా? వేరే అబ్బాయి మీరు కానిస్టేబుల్ వృత్తిలో ఉండి మీరు కానిస్టేబుల్ అయితే నేను ఏ దానికైనా సరే నా జాబ్ పోయినా సిద్ధం. మీరు ముగ్గురు ఇరికిస్తాను. వాడిని సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఇరికిస్తాను. మనం సపోర్ట్ చేస్తాం అంటే అరే ఆయన ఏం తప్పు లేదు. తప్పు లేదు. నాకు చిన్నప్పటి నుంచి చదువుకుంటప్పుడు నాకు రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకున్నాడు? నార్మల్ ఫ్రెండ్ ఉండే అన్న నేను. చెప్తున్నా నేను స్కూల్ ఉన్నప్పుడు ఫ్రెండ్. మొన్నవి కలిసిన వాళ్ళే నాకు పరిచయం అయిన వాళ్ళే. నువ్వు ఆమెతో రిలేషన్ లో లేవని ఆమె రిలేషన్ లో ఉన్నావు అని అంటుంది. చెప్పు కరెక్ట్. నార్మల్ గా ఫ్రెండ్ లా ఉన్నా అన్న. రిలేషన్ లో కూడా దేంట్లో కూడా లేదన్నా. కదా నువ్వు స్కూల్లో లేకపోతే అన్న నా దోస్తులవి కూడా అడిగిపిస్తా అసలు ఆమె మొత్తం అబద్ధం చెప్తుందా? అబద్ధం చెప్తే నాకు ఇవన్నీ ఎందుకు? నాకు ఎక్కువ మేడం మీరు చాలా మీరు చెప్తున్నారు కదా, చాలా మీరు మాట మారుస్తున్నారు. చిన్నప్పుడు క్లాస్మేట్ చాలా తప్పు చేస్తున్నారు. నేను ఎంత తప్పు చేసాను? నా తప్పేమున్నది? ఒక రెస్పెక్ట్ఫుల్ జాబ్ లో మీరు ఉండి ఒక అబ్బాయిని ఈ విధంగా మీరు హరాస్ చేయడం చాలా తప్పు. మీరు వేరే అబ్బాయిల మీదనే కాదు అబ్బాయిల మీద కూడా హరాస్మెంట్ అవుతుంది. లైఫ్ ఖరాబ్ అయినా సరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు మీరు. నేను ఎందుకు చేసుకోవాలి? ఒకరితో ఉండాలనుకుంటున్నాను, 10 మందితో ఉండదు అనుకుంటున్నాను. అప్పుడు ఎందుకు ఇంక పెళ్లి అయిపోయి పెళ్లి ఏమైనా వేసుకోండి. వీళ్ళ అబ్బాయిలకి ఇప్పుడు చెప్పేస్తాను. ఏమని చెప్తారు? ఇగో ఇట్లా నాతో రిలేషన్షిప్ ఉందని చెప్తాను. రిలేషన్షిప్ మొత్తం అది మొత్తం సంథింగ్ మొత్తం అన్నీ అని చెప్తాను. ఒకసారి చూపియారా ఏమేమి ఉన్నాయో? చూపెడతా చూడండి. అవన్నీ ఏంటి? తీసుకొచ్చి అవన్నీ ఏంటిది? అదే ఎందుకు చూసుకుంటాను ఫోన్? గుంజుతలే మేడం చూస్తున్నా. ఎందుకు చూడడం? అవన్నీ చూడు కదా. బద్దగించి ఆ ఫొటోస్ కూడా చూపించడానికి రెడీ అయిపోయింది. చూపెడతాను. అంటే ఆ మధ్య మనోడు కావాలి. రిలేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా మనోడు కావాలి. అంతే అంతేనా? అంతే అంతే. దీనికోసం మీ జాబ్ పోతుంది, మరి ఏం చేస్తారు? మరి నా జాబ్ పోయినా ఫరక్ పడదు. జాబ్ పోయినా కూడా ఫరక్ పడదు. నాకు జాబ్ ఇంపార్టెంట్ కాదు, నాకు మనోడు ఇంపార్టెంట్. అవును. అదంతా లవ్ చేస్తుంది కదా మరి ఏమంటావు? మీరు కూడా అట్లా మాట్లాడుతారు, నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారని వచ్చి నేను మీతో మాట్లాడిపిస్తుంటే మరదలు ఉంది అన్న.
ఇంకోరితో ఏం చేస్తాను ఒక మాట చెప్పు. నువ్వు మళ్ళా నీ ఫ్రెండ్షిప్ లో ఉన్నా అన్న ఇంటికి నేను, పూకొని నేను కాకపోతే, అంటలేను. నువ్వు ఎవరో పూకొని కాకపోతే అది చేసి ఇంటిమేట్ అయిన పిచ్చి పూకొన్నా ఏదో తాగి ఉన్నా అన్న. తాగుంటే అవుతావా నీ తప్పు కూడా ఉంది ఇలా తాగుంటే అవుతావా దింగేసేది ఉండే అక్కడ నుంచి వెళ్ళి పక్కకి దొబ్బేసేది ఉండే పోతుంటే లాగడం అన్న నన్ను. ఆ? పోతుంటే లాగడం మొత్తం లాగడం అంటే ఎంత టెంప్ట్ చేస్తే అంత టెంప్ట్ అవుతావు అప్పుడు గుర్తురాలే నీ మరదలు నీకు? మరదలు గుర్తురాలే నీకు? ఇప్పుడు చేసుకో ఇప్పుడు వాడు ఆమె పెడతా ఉంటుంది నీ మీద కంప్లైంట్ నేను సపోర్ట్ చేసి మా ఇద్దరు ముగ్గురు వెళ్తాడు బ్రో. మరి మేమిద్దరు ఇరికిసాను అయితే ముగ్గురు. అవుల కథలు పడకుండా తప్పు మొత్తం నీ సైడ్ పెట్టుకొని నువ్వు టెంప్ట్ నేను చెప్పినా అన్న, అయ్యి మరదలు ఉన్నదని కూడా చెప్పినా అన్న. అయినా ఇంట్లో వినకుండా బలవంతం చేసి ఇట్లా చేసిన. సరే మేడం ఆయన వచ్చిండు ఆయన అట్లా చేసి మీరు బలవంతం చేసిండ్రు ఓకే ఆ వీడియో ఎందుకు తీసిండ్రు మరి చేసా ఇలాంటి తప్పు చేసా నాకు మళ్ళీ నీకు అన్నైతే నాకు తెలుసు కదా. వీడియో ఎందుకు తీసి పెట్టుకురు మీరు మనోడిని బలవంతం బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందామని పెట్టుకున్నారు అంతేనా? అట్లా కాదు, నాతో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నేను అట్లా మూవ్ అయినా నేను. ఓకే మరి వాడు తప్పు చేసినప్పుడు వాడికి ఉండాలి కదా. లేదు వీడియో ఎందుకు పెట్టుకురు అని అడుగుతున్నాను. వీడియో పెట్టుకున్నప్పుడు వాడికి ఉండాలి ఒక ఆలోచన. దానంగా వచ్చేసానా ఎంత తాగిన ఎంత నైట్ రాగానే వస్తుందా? మీరు ఓకే మీరు ఏమైనా దేని కనిపించింది నీకు అసలు మాట్లాడదా ఒకసారి ఎన్ని గంటల రాత్రి అది? సంథింగ్ 11 o'clock అవుతాను. 10:30 11 12 ఎంత అవుతుంది? ఓకే అమ్మాయి నైట్ పిలిచింది కదా ఏమైనా ప్రాబ్లం ఉండవచ్చు మాట్లాడతా అట్లా ఇట్లా అంటే ఏమైనా అయింది కావచ్చు అని చెప్పి నేను వెళ్ళిపోయినా సడన్ గా. ఇట్లా చేస్తుందా నాకేం తెలుసు అసలు. మేడం ఏం దించినా నువ్వు ఎవరు చూపెడుతున్నావు? సరే మేడం నువ్వు ఎట్లా అన్నావి నేను కాంప్రమైజ్ కావాలి అర్థమైందా? మేడం ఏగో అవన్నీ నువ్వు నాకు అవన్నీ చెప్పకు నువ్వు. మేడం ఏగో నేను మీ మంచి గురం చెప్తున్నా. ఓకే మీరే తప్పు చేసిండు, సరే మావాడే తప్పు చేసిండు, మావాడే టెంప్ట్ అయ్యిండు సరేనా? ఇప్పుడు మావాడిని వదిలేసి నేను చెయ్యాను అవన్నీ నేను చెయ్యాను మేడం నేను చెయ్యాను నువ్వు ఎంత మేడం అని నేను చెయ్యాను నేను. ముగ్గురు ఇరికిస్తాను నేను అంతే. అందుకే తీసుకొచ్చినావా? డిలీట్ చేయను నేను అంతే నేను తీసుకొచ్చినాను. ఇట్లా కాదురా తీసుకొచ్చిన మీతో మాట్లాడి కాంప్రమైజ్ మాత్రం నేను డిలీట్ చేశాను అనుకున్నావా? అరే నువ్వు ఇంటలేవు కదా పద్మాసలు ఇంత చెప్పినా కాదు 10 మాటలు మారుస్తుంది ఆమె. మనమే రేపు దేనికి పిలిచినామంటుందిరా అని అబద్ధాలు ఎక్కిస్తున్నది. సరే మేడం మేడం సరే మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా రికార్డ్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి ఓకేనా? ఫొటోస్ డిలీట్ చేయాలని అంటున్నారు కదా, చెయ్యకండి. వాళ్ళ ఇంట్లో చూపిస్తారు కదా, చూపించండి వెళ్ళండి. ఏమన్నా చేసుకోవాలి ఇంట్లో పెట్టుకోరు. వాళ్ళ ఇంట్లో చూపిస్తాను ఏమని చెప్పాలి చెప్పు. పెళ్లి చేయాలి కాదు వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలా. ఆయన ఉందని అంటున్నాడు. నేనైతే ఎట్లా 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 గుడిపాలో అట్లా గుడిపేస్తాను. ఇంకా అవన్నీ మీరు స్టోరీలో చేయకుండా అర్థమైందా? సరే మేడం సరే అంటే మీరు చేసుకుంటే మావాడు పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో చూపించుకోవాలని చెప్పి బలవంతం ఏమంటారు ఇంట్లో చూపించుకోవాలని చెప్పి చెప్పినా సరే ఏమి కేసు పెడతాను. సరే మేడం ముగ్గురు మీద కేసు పెడతా ఒక్కరి మీద కాదు. మేమేం చేసినాం? సపోర్ట్ ఎందుకు వేస్తారు మరి మీరు? మీరు మా మీద ఎందుకు పెడతారు మేడం కేసు? మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఆలోచన? మీ రిలేషన్షిప్ టైటానిక్ మాకు ఇక్కడ అవసరం లేదు కానీ మేడం ఇగో ఒకటే మాట మేడం, నేను కుళ్ళ ఒకటే మాట చెప్తాను. డిలీట్ చేస్తావు లేవా? చెయ్యలేను. లాస్ట్ టైం అడుగుతున్నాం. చెయ్యలేను. సరే చేయదా? సరే మేడం మీరు చేయరు కదా? చెయ్యలేను. ఎవరు ఎప్పుడు చెయ్యలేను. అసలు చెయ్యను. నా జాబ్ అయినా సరే నేను చెయ్యను. చెయ్యలేను. జాబ్ అయినా సరే సరిపోయినా సరే చెయ్య. ఓకే సరే మేడం మేము కూడా రిటర్న్ మీ మీద వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అర్థమవుతుందా? మీరు ఇంకా చెప్తే వినేటట్లేరు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. మనం కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చేస్తాం. ఏ ప్రూఫ్ ఉన్నాయా మీ దగ్గర? ఏ ప్రూఫ్ ఉన్నాయి? నా దగ్గర ఏవో నా దగ్గర ఉన్నాయి. చూపెట్టరా వాళ్ళు మీకు? అవి ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్నాయి కదా, నువ్వు బలవంతంగా తీసినావు అని చెప్తా. చెప్తా కదా నేను. అవి మేము చెప్పుకుంటా కదా, మేము చెప్పుకున్నా చేసుకో. నువ్వు ఏం చేసినావు వీడియో తీయండి. ఏం వీడియో తీసుకుంటారో తీసుకోండి. ఏమని చెప్తావు?
నన్ను వీళ్ళు ముగ్గురు బలవంతంగా వేయడానికి వదిలని చెప్తాను. మేము గురించి రేట్ చేద్దాం అనుకున్నాం చెప్తాం. ఆమె ఇప్పుడు వీడియో తీసింది కెమెరాలో అంటే ఇప్పుడు అది ప్రూఫ్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఉంది కదా మరి చెప్పు, మా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తాం. ఏం చూపెడతా అంటున్నా దగ్గర రండి మేడం, దగ్గర రండి. అది ఏం చూపెడతా అంటున్నా? మేము మిమ్మల్ని వచ్చేటప్పటి నుంచి ఇట్లా కూడా ముట్టుకోలేదు. అవును, ముట్టుకోలేదు. అది కూడా మా దగ్గర ప్రూఫ్. ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు మేము కూడా రికార్డ్ చేస్తున్నాము. మా దగ్గర కూడా సీక్రెట్ కెమెరా ఉంది. మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేసి రమేష్ ఏంటివి ఇవన్నీ? ఇక్కడ సీక్రెట్ కెమెరా, ఇక్కడ సీక్రెట్ కెమెరా ఉందమ్మా. ఏంటి ఇవన్నీ? ఏం రమేష్, నా జాబ్ వెళ్ళిపోతాను. అది జాబ్ వెళ్ళిపోతా ప్లీజ్. మా దగ్గర అర్థమవుతుందా? ఇక నువ్వే హుషారున్నావు, వేరే ఎవరు హుషారు లేరు. అది తీసే రమేష్, ప్లీజ్ రమేష్. ఎందుకు తీయాలి? నా జాబ్ వెళ్ళిపోతా కదా, నా జాబ్ ఇంపార్టెంట్ కదా. మీరు ఏమన్నారు? ఒక మాట గమనం ఉన్నట్టు మీరు ఏమన్నారు? మేమేమో మిమ్మల్ని చేస్తున్నామని చెప్పి ఇట్లా తీసి ఇట్లా చూపిస్తున్నారు కదా, మేము ఏం చేయలేము. నాకు తెలియదు, మీరు రికార్డింగ్ చేస్తున్నా, నాకు తెలియదు కదా. నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా. నాకేం తెలుసు మీరు రికార్డింగ్ చేస్తున్నట్టు తెలియకపోతే ఇంకా మా మీద ఏమన్నా జాబ్ పోతుంది కదా. నాకు 30,000-40,000 జాబ్. అది మేము మా మీద ఏమన్నా బండాలు వేస్తాం. నా 40,000-30,000 జాబ్. మా ఓన్ లైఫ్ ఏం కావాలి? నాకు జాబ్ చూసుకోవాలి. మా ఓన్ లైఫ్ ఏం కావాలి? మా వాడు వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిన వాళ్ళ మద్దల్ని పెళ్లి చేసుకుంటా అని చచ్చిపోతాం అనుకుని మా వాడు. సరే రికార్డింగ్ తీసి అని చెప్తున్నా. రికార్డింగ్ తీసి మీకు చేస్తున్న ఫోన్ లో నుంచి ఫోటోలు రీడ్ చేయమని అప్పుడు తీయండి రమేష్. అది తీయవు కదా. సరే చూసినా దారిలో రోజు చూసుకో, అవేనా కావాలి చూసుకో. మెయిల్ ఓపెన్ చేసిన ఇల్లు మస్తు ఇంట్రెస్ట్ అవి మెయిల్ ఓపెన్ చేసిన మెయిల్ పెట్టుకుంటారు కొంతమంది. ఇంకేమైనా పెట్టుకున్నామా? మంచి మనదే చెప్పేసి మేము వైరల్ చేసేది మొత్తం ఇలా కూర్చొని మొత్తం డిలీట్ చేసుకుంటా కూర్చో. ఏడున్నాయి ఏమున్నాయి లాక్ ఏమైనా కావాలంటే అడు. కాదు మేడం, ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరు అని అంటున్నారు కదా. ఇప్పుడు చెప్పండి మేడం, మేము ఎవరు అని చెప్పేసి అడిగినాం కదా. మేము మీడియా అర్థమవుతుంది. అవును, మీడియానే. మీకు ఇప్పుడు మీరు చేసేది తప్పు, ఓకేనా? మీరు తప్పు చేసారు. ప్రతి ఒక్కటి రికార్డింగ్, ప్రతి ఒక్కటి మా దగ్గర రికార్డింగ్ ఉంది. మీరు అప్పటి నుంచి మీరు ఎన్ని కథలు అల్లిర్రు, ఏమేమి మాటలు మాట్లాడిర్రు, ఏమేమి రివర్స్ ఉల్టా స్టోరీలు తిప్పారు, ప్రతి ఒక్కటి మేము రికార్డ్ చేసినాం. నువ్వు అంటున్నావు కదా మేము ముగ్గురం కలిసి వాడు A1 నేను A2 A3 అని చెప్పేసి ఏమో కంప్లైంట్ పెడతా అంటున్నావు కదా. మీరు పెట్టుకున్నా సరే ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుంచి ఏమేమి చేశారు అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. మీ నోటి ద్వారా మీరు అన్నది కూడా రికార్డ్ అయింది. మనోడే కావాలి అని అన్నారు, అది కూడా రికార్డ్ చేసినాం. మీరు ఏం చేసుకున్నా కానీ సరే ఇక్కడ ఏం కాదు. ఎందుకంటే మా దగ్గర ప్రతి ఒక్కటి ప్రూఫ్ మా దగ్గర ఉంది, విత్ వీడియో విత్ ఆడియో మా దగ్గర. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మంచి మర్యాదగా చెప్తున్నా, మీరు ఒక మంచి జాబ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. మీకు హస్బెండ్ లేడు, మిమ్మల్ని కూడా అన్యాయం చేయాల్సిన అవసరం మాకు లేదు, ఓకేనా? మీ అవసరం మేము పోసుకోలేము. మీరు తర్వాత ఎవరినైనా వేరే వాళ్ళని ఇట్లా చేసినారంటే చేసుకోండి, కానీ వాళ్ళని పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇట్లా ఫిజికల్ అటాచ్మెంట్ ఇట్లాంటి ఏం పెట్టుకోకండి. మా వంతు ఫొటోస్ డిలీట్ చేసేసేయండి. చేసేసినావా? మళ్ళీ మా ఓన్ దగ్గరికి రాకండి. మీకు మంచిది, నాకు మంచిది. ఇప్పుడు చేయాలంటే బయట పెట్టేస్తుంది. ఒక్క మాట మేడం, చూడనికే మీరు కొంచెం అన్స్టేబుల్ ఉన్నారు, కొంచెం ఏంది మీరు డిప్రెషన్లో ఉన్నారా, మరి ఎట్లున్నారో ఏందో నాకు తెలియదు. చదవడానికి కూడా చాలా వీక్ ఉన్నారు మీరు. మీకు ఇప్పుడు మీ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. మీకు ఆ జాబ్ పోయినా పర్లేదని అంటారు, అంటే జాబ్ కంటే ఎక్కువ ఆయన ఇంపార్టెంట్ మీకు. ఇప్పుడు నాకు జాబ్ పోతే నాకు లైఫ్ ఉన్నాయి కదా. ఇందాక మీరు అన్నారు కదా జాబ్ పోయినా పర్లేదు, జాబ్ ఎత్తుకోవాలంటే దొరకదు కదా మళ్ళా. ఇందాక మీరు అన్నారు కదా మేడం, మనడే కావాలి. నాకు తెలియదు, మీరు రికార్డింగ్ చేస్తే నాకు తెలియదు కదా. నేను తెలియదు కాబట్టి ఏదైనా మాట్లాడతాను. ఏగో మేడం, నేను ఒకటే చెప్తున్నా, వదిలేయడానికి కారణం కూడా ఏంటంటే పిల్లలు మరి ఎందుకు మేడం, మంచిగా ఉన్నారు కదా, ఇంకా ఏజ్ ఉంది. సెకండ్ మ్యారేజ్ చేసుకోండి, మంచిగా ఏం చేసుకోండి. మీకు ఇంత గవర్నమెంట్ జాబ్ ఉంది, పోలీస్ అంటే ఎవరైనా చేసుకుంటారు.
ఆయనకి వాళ్ళ మరదల్ని ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పేసి ఆయన వాళ్ళ మరదలకి హోప్స్ ఇచ్చేసిండు, మాట ఇచ్చేసిండు, వాళ్ళ మరదల్ని చేసుకుంటా అంటు. సరే చేసింది తప్పే అనుకుందాం, సరే ఆయనది కూడా తప్పు ఉంది, మీది కూడా తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది ఇక్కడ, ఓకేనా. మీరు ఆయనని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసిండు, అయినా కూడా మీతోని టెంప్ట్ అయ్యి తప్పు చేసిండు. కానీ టెంప్ట్ అయ్యి తప్పు చేసిండంటే తప్పు చేయనికే రాలేదు మావాడు, ఏమైనా చేయనికే పోయినావా ఇట్రా. మీకు ఆమె మీద ఆ ఉద్దేశంతో పోలే అన్న అసలు. నిజమే నైట్ ఫోన్ చేసింది కదా, ఏమైనా ప్రాబ్లం ఉండవచ్చు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఏదో చేద్దామని ఆమెను అలా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టెంప్ట్ చేసిన వాళ్ళది తప్పు, అర్థమవుతుందా. సో తప్పు మీది. ఇది నేను ఇక్కడ మొత్తం బయట దాకా గుంజొచ్చు, మీడియాకి ఇవ్వచ్చు, నేను మీ మీద కంప్లైంట్ కూడా పెట్టచ్చు, కానీ మీ జాబ్ పోతుంది, మీరు రోడ్డున పడతారు, మళ్ళీ ఇంకొక్కడే ఆడపిల్లను మీరు అని చెప్పేసి నేను ఏం చేస్తారు, అర్థమవుతుందా. ఏమంటారు ఇప్పుడు చెప్పండి, కంప్లైంట్ పెట్టుకుందామా, పిఎస్లో కేసులు మీరు ఏమంటారు ఇప్పుడు, కేసులు పెట్టుకుందామా, మా అవును వదిలేస్తారా చెప్పండి. మరి ఏమంటారు, మరి రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అండి. జాబ్ ఏమంటారా, వేరే ఇంపార్టెంట్ జాబ్ కావాలి, మరి మా అని జోలికి రా, సరేనా. ఫోన్ ఇచ్చేసి మన నంబర్ బ్లాక్ చేసి ఏం కాదు మేడం, మీరు తర్వాత ఏం చేసినా సరే ఇచ్చేసి ఫోన్ ఇచ్చేసి మేడం ఒక మాట, మీ దగ్గర ఇంకా ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నా ఏమి ఉన్నా కానీ సరే మాకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మా దగ్గర రికార్డు ఉంది, ప్రతి ఒక్కటి మేము విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడ కంప్లైంట్ పెట్టుకున్నా ఏమైనా కానీ సరే మీకు తెలిసి ఏమవుతుంది అనేది మేము సీదా పోయి కోర్టులో కేసు వేస్తాం. మీ జాబ్ పోతుంది, మీరు రోడ్డున పడతారు, సీదా కూర్చొని జైల్లో కూర్చుంటారు. ఎందుకు ఉన్నది ఒకటే లైఫ్, ఒకటే జాబ్, మంచిగా ఉండరు, వేరే సెకండ్ పెళ్ళి చేసుకోండి, అర్థమవుతుందా. వెళ్ళొచ్చు ఇంకోటి చెప్పేసి ఆమె కింది దాకా వెళ్ళండి మేడం, రండి మేడం వెళ్ళి, నీకేం ఆలోచించేది లేదు. మావాడు మీ దగ్గరికి రాడు, మీరు కూడా ఆయన దగ్గర రాకండి అంతే. నువ్వు ఎర్రిపుక్క వేషాలు వేసుకుంటా నువ్వు ఆమెతో ఏదైతే చేసినావో ఇది కూడా తప్పు ఉంది, అర్థమవుతుందా. టెంప్ట్ అయినా అంటే నువ్వు నీకు చాలా దారులు ఉన్నాయి, నువ్వు ఆ నుంచి వచ్చేయచ్చు కూడా, అర్థమవుతుందా. కానీ నువ్వు వచ్చేయకుండా నువ్వు ఆమెతో చేద్దామని చేసినావు, నీకు కావాల్సిందే అసలు ఆ టార్చర్. నువ్వు ఇంకోసారి ఇట్లాంటి కథలు పడకు, మంచి మర్యాద ఆమె మరదల్ని పెళ్లి చేసుకొని మంచిగా, అర్థమవుతుందా. నాకైతే ఇప్పటికీ నువ్వు కావాలని చేసినావు ఆమె ఏదో అన్నట్టే అనిపిస్తున్నావు. లేదన్నా నేను అట్లా ఏం చేయలే అన్న, నేను మా మరదల మీద హోప్స్ ఉన్నాయి అన్న. నాకు ఇది ఇట్లా చేస్తుందని నాకేం తెలుసాను, మొత్తం బ్లాక్మెయిల్ చేసేసి మొత్తం. సరే ఏదన్నా ఉండదు కానీ మళ్ళీ ఏయోకి ఇట్లాంటి కథలు అసలు ఏం చేయాలి, మళ్ళీ ఇట్లాంటి కథలు పడకు, మళ్ళీ తమాషాలు చేయకు, ఓకేనా. ఇంకా వెళ్ళొచ్చు, వెళ్ళు రైట్ వెళ్ళు. మోడు బయట ఉంటాడు, ఆమె వెళ్ళినాక నువ్వు వెళ్ళు. మళ్ళీ నువ్వు ఆమె జోలికి పోవడం కానీ ఆమె కాల్ చేయడం కానీ ఇట్లాంటివి చేసినావు అనుకో, నిన్ను ఇరికిస్తాయి. దూరం పెట్టేసి. సో గైస్ చూసిరు కదా, ఆమె ఒక్క మంచి ప్రొఫెషన్లో ఉంటూ ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్, మరి ఇంత ఘోరంగా, ఎంత గలీజ్ కన్నా, మరి ఇంత టూ మచ్చా. ఆమె అసలు మేము రాగానే ప్యానిక్ అయ్యిందా, లేదంటే టెన్షన్ అయ్యిందా, ఒకటి ఏదో మాట్లాడుతుంది, సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఆమె లేకపోతే మెంటల్లీ అన్స్టేబులా, లేకపోతే హస్బెండ్ పోయిన దాంట్లో డిప్రెషన్లో ఉందా అనేది నాకు అర్థం కాలేదు. సో నాకు ఆమె కండిషన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఆమెకి ఒక తోడు అనేది కావాలి. ఇక ఎవరికైనా కానీ సార్ హస్బెండ్ చనిపోయినాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రేమ కోరుకుంటారు. ఆమె సైడ్ నుంచి కూడా ఆలోచించిన, సో ఆమె చేసింది తప్పే కావచ్చు, కానీ ఆమె ఎప్పటికి కూడా ఆయన కావాలని తప్పు చేసింది అంతే. అంటే ఆ మనిషిని లవ్ చేసి ఇంకా ఏం చేయలేక ఆ విధంగా తప్పు చేసింది అంతేగాని ఆమె చేసిన దాంట్లో నాకైతే తప్పు అయితే ఏం అనిపిస్తలేదు. సో ఒక్కడినైతే డిలీట్ అయితే చేసేసిన నేను వీడియోస్ ఆమె అయితే పంపించేసిన, కానీ ఆమెకి వీడికంటే ఆమెకి జాబ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆమెకి ఆ జాబ్ పోతే కనుక రోడ్డున పడుతుంది. ఆమెకున్న డిప్రెషన్కి ఇప్పుడు మనం చాలా వీడియోస్లలో చూస్తున్నాం, ఎంబీఏ మొత్తం అంటే ఇక బీటెక్ అది మోస్ట్ పెద్ద పెద్ద చదువులు చదివి బయట ఏమంటారు అడుక్కుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితి ఈమెకు కూడా వస్తుంది. సో అట్లా రావద్దు, ఆమె చూస్తే నాకు ఎక్కడో బాధ అనిపించింది అని చెప్పేసి నేను ఆమెను వదిలేసిన. నాకు తెలిసి అయితే ఆమె మళ్ళీ ఈయన దగ్గరికి రాదు, ఇక ఈయన కూడా ఆమె దగ్గర పోదు. సో వీడియో ఎట్లా అనిపించింది, ఆమె కండిషన్ మీద, ఆమె సిచ్యువేషన్ని బట్టి, వీళ్ళిద్దరిని బట్టి
మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి నేను మెయిన్గా మర్చిపోయిన థింగ్, లాస్ట్ వరకు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నా ఏంటంటే, మొన్నటి రోజు ఇట్లా నాకు స్ట్రైక్ పడి నాకు ఇట్లా ఇబ్బంది అయ్యింది, నాకు ఇట్లా మనీ హెల్ప్ చేయండి అని అన్నందుకు చాలామంది నాకు హెల్ప్ చేసారు. సో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అన్న, చాలా అంటే చాలా థ్యాంక్స్. అర్జున్ బ్లాగ్ సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు, నాకు తోడున్నారు, నాకు ఏమైనా నాకు వస్తారు అనే ధైర్యం ఇచ్చేపారు నాకు చాలా మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా థ్యాంక్స్. నాకు చాలా మంచిగా అనిపించింది మీరు చేసిన హెల్ప్. సో ఇది ఫస్ట్ టైం నేను అడిగినా, ఇంకా మీద ఎప్పుడు హెల్ప్ అడగను నేను. సో అది కూడా ఏంటంటే స్ట్రైక్ పడి రెవెన్యూ ఆగిపోయింది, జీతాలు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అడిగిన. పేరున చాలా థ్యాంక్స్ అన్న. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.